ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు, పాలకూర కోసం నేనిక్కడ ఒక 2 కట్టలు తీసుకుంటున్నానండి పాలకూర. అంటే కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయన్నమాట. ఇంకా కుక్కర్‌లో నేను ఒక కప్పు కందిపప్పు వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా. దాన్ని వాష్ చేసేసుకున్న తర్వాత 1:3 రేషియోలో వాటర్ వేసుకొని, కట్ చేసుకున్న పాలకూర, పసుపు వేసుకొని 4 విజిల్స్ వరకు నేను వేపించుకున్నానండి. కుక్కర్ చల్లారిన తర్వాత ఇంకా మూత తీసి మనము దాన్ని చక్కగా మెదుపుకుంటాం అనమాట. గరిటెతో ఇలా అనేటప్పటికి చక్కగా మెదిగిపోతుందండి. చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయి ఉంటుందనమాట. ఇంక పప్పు, పాలకూరకి కొంచెం పచ్చిమిర్చి బానే పడతాయండి. ఒక 8, 9 వరకు పడతాయి. నేను ఒక కప్పు పప్పుకి 2 కట్టల పాలకూరకి ఒక 8 పచ్చిమిర్చి వాడాననమాట. ఇంకిప్పుడు బాణలు పెట్టేసుకున్నాను. దాంట్లో ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 8-9 కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లుల్లి డబ్బలు, ఓ టీ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఓ టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసేసుకున్నానండి. తర్వాత ఓ టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ కారం వేసుకొని వెంటనే మనం